హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులైంది మనం వీడియో చేసి. ఈరోజు బిగినర్స్ చెస్ట్ అండ్ ట్రైసెప్ వీడియో చేద్దాం. నేను చాలా మంది బిగినర్స్ని అప్లోడ్ చేస్తుంటారు. ఇలా చాలా మిస్టేక్ చేస్తుంటారు ఫామ్ ఇంకా వేరియేషన్స్లో. ఈరోజు మనం ఆ రెండు చూద్దాం. ఈజీ అండ్ ఎఫెక్టివ్ వర్కౌట్ ఇంక్లైన్ పుషప్తోనే వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. పుషప్ చేస్తున్నప్పుడు లోవర్ బ్యాక్ స్ట్రైట్ ఉండాలి, ఎల్బోస్ క్లోజ్ చేయాలి. జస్ట్ సింపుల్ ఇంతే. ఎల్బోస్ ఓపెన్ చేయొద్దు. అప్పర్ చేసి బెంచ్కి క్లోజ్గా తీసుకెళ్ళిపోండి. 10 to 12 reps, 3 sets. నెక్స్ట్ ఫ్లాట్ బెంచ్ డంబుల్ ప్రెస్. ఈ వర్కౌట్ చేస్తున్నప్పుడు డంబుల్ ఇట్లా పడుకొని ఎగ్జాక్ట్ చెస్ట్ పైన డంబుల్స్ని హోల్డ్ చేయండి. కిందికి వస్తున్నప్పుడు చెస్ట్ని ఓపెన్ చేయండి. జస్ట్ ఇంతే. వెయిట్ మొత్తం చెస్తోనే పుష్ చేయాలి. స్టార్టింగే హెవీ చేయకండి, లైట్ వెయిట్స్తో స్టార్ట్ చేయండి. సేమ్ 10 to 12 reps, 3 sets. ఇంక్లైన్ బెంచ్లో చాలా మంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే ఇది ఎన్ని డిగ్రీస్ పెట్టాలి తెలియదు. 30 to 45 degrees మధ్యలో పెట్టుకోండి. దీన్ని కొంచెం పైన పుల్ చేసుకోండి, ఎందుకంటే హెవీ చేస్తున్నప్పుడు ఇది మనం కిందికి జారిపోకుండా మనకు సపోర్ట్ ఇస్తుంది. ఇంకా సేమ్ నెక్స్ట్ అంతే. సేమ్ ఫ్లాట్ బెంచ్ ఎట్లా చేసినాము ఇది కూడా అంతే. సేమ్ ఫ్లాట్ బెంచ్ లాగానే డంబుల్స్ చెస్ట్ పైన ఉండాలి. కిందికి వచ్చినప్పుడు చెస్ట్ ఓపెన్ చేయాలి, చెస్ట్తోనే వెయిట్ని పుష్ చేయాలి. సింపుల్. సేమ్ 10 to 12 reps, 3 sets. నెక్స్ట్ వర్కౌట్ పెక్ ఫ్లైస్. ఇది అన్ని జిమ్లలో కామన్ మిషన్, అన్ని జిమ్లలో ఉంటుంది. అడ్జస్ట్మెంట్ ఏం లేదు. మిడిల్ చెస్ట్కి ఈక్వల్గా దీన్ని హోల్డ్ చేయండి. వెయిట్ మొత్తం చెస్ట్తోనే పుష్ చేయాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత చెస్ట్ని స్క్వీజ్ చేయాలి. అంతే. మొత్తం వెనకాలకు పోవద్దు. 3 sets, 10 to 12 reps. నెక్స్ట్ ట్రైసెప్ వర్కౌట్స్. ఇది ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్. ఇట్లా హోల్డ్ చేయండి, అంతే. వర్కౌట్ చేస్తున్నప్పుడు ఎల్బోస్ క్లోజ్ ఉండాలి, ఇట్లా ఓపెన్ చేయొద్దు. క్లోజ్ చేసి మొత్తం సెట్ చేయండి పైనకి. ఎల్బోస్ స్ట్రైట్ చేయాలి కంప్లీట్గా. ట్రైసెప్ మజిల్ని ఫీల్ అవ్వండి. ఫోకస్ మొత్తం ట్రైసెప్ మీద ఉండాలి. సేమ్ ఇది కూడా 3 sets, 10 to 12 reps. నెక్స్ట్ వర్కౌట్ పుష్ డౌన్స్. రోప్తో చేద్దాం, అంతే. ఎల్బోస్ క్లోజ్ చేయండి. కిందికి వస్తున్నప్పుడు కంప్లీట్ ఓపెన్ చేయాలి. దెన్ సేమ్ అదే కంట్రోల్తో పైనకి రావాలి, అంతే. చలో, ఇవి ఈరోజు మన వర్కౌట్స్. వార్మప్ అండ్ కూలింగ్ డౌన్ ఎట్లా చేయాలనేది మన ప్రీవియస్ వీడియోలో చూసినాం, సో అదే ఫాలో అవ్వండి.